Hello everyone, I am Mrs. Tahira Khatun. I am going to explain parts of speech in Telugu. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్రామర్ పాయింట్ అవుతుంది. దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఒక సెంటెన్స్లో మనకి చాలా పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అన్నీ కలిసి ఒక మీనింగ్ఫుల్ గ్రామటికల్ సెంటెన్స్ అవుతుంది. ఆ సెంటెన్స్లో మనం ఒక సెంటెన్స్ని కరెక్ట్గా గ్రామటికల్గా మనం ప్రిపేర్ చేయాలంటే దానికి పార్ట్స్ అన్నీ మనకు అర్థమై ఉండాలి. అప్పుడు మనం మంచిగా సెంటెన్స్ తయారు చేయగలుగుతాము. ఒక విషయం అయితే మనకు తెలుసు, ఒక సెంటెన్స్ కరెక్ట్గా ఉండాలంటే ఒక సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు కంపల్సరీగా ఉండాలి. అంటే కర్త, కర్మ, క్రియ. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు, ఏదైతే పని చేస్తున్నామో ఆ పని ఎవరి చేతైతే చేయబడుతుందో అది, ఎవరైతే అనుభవిస్తున్నారో అది ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మనకి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, కర్త, కర్మ, క్రియ తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆ మూడే కాకుండా ఒక సెంటెన్స్లో ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి. అవన్నీ మనం అర్థం చేసుకుంటే మనం మంచిగా న్యూ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం తయారు చేయగలుగుతాం. దట్స్ వై ఇప్పుడు నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదే నేను హిందీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ దిస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ, ఫస్ట్ నేను చెప్తాను ఎన్ని పార్ట్స్ ఉంటాయో. ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాము. ఫస్ట్ నౌన్, సెకండ్ వన్ ప్రొనౌన్, థర్డ్ అడ్జెక్టివ్, ఫోర్త్ వర్బ్, ఫిఫ్త్ అడ్వర్బ్, సిక్స్త్ ప్రిపోజిషన్, సెవెంత్ కంజంక్షన్, ఎయిత్ ఇంటర్జెక్షన్. సో ఈ విధంగా మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. మనం ఒక సెంటెన్స్ చదివేటప్పుడు బుక్లో కానీ పేపర్లో కానీ ఏదైనా ఆర్టికల్ మనం ఇంగ్లీష్లో చదివేటప్పుడు ఇవన్నీ మైండ్లో ఉంచుకోవాలి. ఈ సెంటెన్స్లో నౌన్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఇంకా ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ప్రొనౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్ ఇవన్నీ ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటూ చదివితే మీరు ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు ఇంగ్లీష్లో. సో దట్ ఈజ్ వన్ ట్రిక్ వైల్ రీడింగ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఓకే, సో లెట్ అస్ సీ వాట్ ఈజ్ నౌన్. నౌన్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. నౌన్ అంటే దాని అర్థం ఏమిటి, దాని ఎగ్జాంపుల్స్ ఏమిటి. నౌన్ అంటే మనం జనరల్గా సబ్జెక్ట్ అంటూ ఉంటాం. సబ్జెక్ట్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ఆ పని చేస్తున్నారో అది ఆ మనిషి కానీ ఆ ప్లేస్ కానీ ఏదైనా కావచ్చు. నౌన్ అంటే ఒక ప్లేస్ కానీ, ఒక పర్సన్ కానీ, ఒక థింగ్ కానీ. ఆ థింగ్ నాన్ లివింగ్ థింగ్ కావచ్చు, లివింగ్ థింగ్ కావచ్చు. ఈ విధంగా మనము నౌన్ని డిఫైన్ చేయొచ్చు. నౌన్ డెఫినేషన్ ఏంటంటే దీన్ని ఇంకో రకంగా సబ్జెక్ట్ కూడా అంటాము, సబ్జెక్ట్ అనే మనం నౌన్ కూడా అంటాము. నౌన్ అంటే ఎనీ ప్లేస్ నేమ్, ఎనీ పర్సన్స్ నేమ్, ఎనీ థింగ్ నేమ్. ఏదైనా మనిషి పేరు కానీ, ఏదైనా ప్లేస్ పేరు కానీ, ఏదైనా వస్తువు పేరు కానీ, ఏదైనా మాన్యుమెంట్ పేరు కానీ ఇవన్నీ కూడా మనకి నౌన్ అనబడతాయి. ఎగ్జాంపుల్స్ నేను 2-3 ఇచ్చాను. ఢిల్లీ, గోపాల్, స్కూల్. ఢిల్లీ మీన్స్ ఎనీ ప్లేస్ నేమ్, గోపాల్ ఎనీ పర్సన్స్ నేమ్, స్కూల్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నాన్ లివింగ్ థింగ్. ఏ బుక్ ఆల్సో నౌన్, ఏ పెన్ ఆల్సో నౌన్, ఏ హౌస్ ఆల్సో నౌన్. సో దెర్ ఆర్ సో మెనీ నౌన్స్ యూ కెన్ అండర్స్టాండ్. మీరు ఇట్లా చదువుతూ ఉన్నప్పుడు నౌన్స్ చాలా మీకు తెలుస్తూ ఉంటాయి. సెంటెన్స్లో ఏది నౌన్, మెయిన్గా ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అదే నౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏమిటి, ప్రొనౌన్స్ ఏమేమిటి, ప్రొనౌన్స్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే డెఫినేషన్ చూడండి. ప్రొనౌన్ స్టాండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కి బదులుగా ప్రొనౌన్ వస్తుందంట. ఎలాగా? నౌన్కి బదులుగా ప్రొనౌన్ని మనం వాడవచ్చు. నౌన్ అంటే ఎనీ ప్లేస్ నేమ్, ఎనీ పర్సన్ నేమ్, ఎనీ థింగ్ నేమ్ అన్నాం కదా, దాన్నే మనం ప్రొనౌన్ లాగా ఎట్లా వాడతాము? లెట్ us see. ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్లో సీత మా పక్కింటి అమ్మాయి. సీత రోజు కాలేజీకి వెళ్తుంది. సీత మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి. సీత హార్డ్ వర్కింగ్ అమ్మాయి, బాగా కష్టపడుతుంది. ఈ విధంగా ఏమర్థమైంది మీకు దీంతో? నేను సీత గురించి మాట్లాడుతున్నాను. సీత మా పక్కింటి అమ్మాయి అని, ఆమె హార్డ్ వర్కింగ్ అని, ఆమె ఇంటెలిజెంట్ అని. సో అయితే ఇక్కడ మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి. సీత ఈజ్ మై నైబరింగ్ గర్ల్. ఇంగ్లీష్లో చెప్తే సీత ఈజ్ మై నైబరింగ్ గర్ల్. సీత గోస్ టు కాలేజ్ డైలీ. సీత ఈజ్ అ హార్డ్ వర్కింగ్ గర్ల్. సీత ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. చూడండి, ప్రతి సెంటెన్స్లో నేను సీత అంటున్నాను. సీత ఏమిటి మీకు ఇప్పుడు అర్థమే ఉంటుంది. సీత అంటే నౌన్.
నౌన్. అయితే నౌన్‌కి బదులుగా మనం ప్రొనౌన్ వాడవచ్చు. ఎట్లాగా? ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్‌లో సీత ఈజ్ మై నైబరింగ్ గర్ల్ అన్నాను కదా! నెక్స్ట్ సెంటెన్స్‌లో సీత గోస్ టు కాలేజ్ అన్నాను. థర్డ్ సెంటెన్స్‌లో సీత ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అన్నాను. ఈ విధంగా మనకు మాటి మాటికి సీత, సీత అనాల్సిన పని లేదు. ఒకసారి సీత గురించి చెప్పాము. మిగతా సెంటెన్సెస్ కూడా మనము సీత గురించే మాట్లాడుతున్నాము. కాబట్టి సీతకి బదులుగా ఒక ప్రొనౌన్ వాడవచ్చు. ఏంటా ప్రొనౌన్? సీత ఏంటి? ఫీమేల్. సో ఫీమేల్కి ప్రొనౌన్ ఏంటి? షీ. ప్రొనౌన్స్ ఏంటి? హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, దే ఆల్సో ప్రొనౌన్స్. అయితే మేల్ అయితే హీ, ఫీమేల్ అయితే షీ, థింగ్స్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్కి ఇట్ వాడవచ్చు. కాబట్టి ఇక్కడ సీత నౌన్కి బదులుగా మనం షీ వాడవచ్చు. అదే షీ ప్రొనౌన్ అనబడుతుంది. షీ వాడితే ఎట్లా సెంటెన్స్ అవుతుంది చూడండి. సీత ఈజ్ మై నైబరింగ్ గర్ల్, షీ గోస్ టు కాలేజ్ డైలీ, షీ ఈజ్ హార్డ్ వర్కింగ్ గర్ల్, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఈ విధంగా మనం షీ యూజ్ చేసాం సీతకి బదులుగా. ఈ విధంగా నౌన్కి బదులుగా ప్రొనౌన్ వాడవచ్చు. దట్ ఈజ్ అబౌట్ ప్రొనౌన్. లెట్స్ మూవ్ టు ద అడ్జెక్టివ్. మనం ఇప్పుడు అడ్జెక్టివ్ గురించి మాట్లాడదాం. అడ్జెక్టివ్ డెఫినేషన్ చూడండి. అడ్జెక్టివ్ టెల్స్ ద కైండ్ ఆఫ్ నౌన్. అడ్జెక్టివ్ టెల్స్ ద కైండ్ ఆఫ్ నౌన్. కైండ్ అంటే నౌన్ ఎలా ఉన్నది చెప్పేది అడ్జెక్టివ్. నౌన్ ఎలా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పై సెంటెన్సెస్లో చెప్పాం చూడండి. సీత ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సీత అనేది నౌన్ కదా. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది సీత అంటే నౌన్ అని. ఇప్పుడు సీత ఎలాంటి గర్ల్ అనేది, సీత క్వాలిటీ గురించి మనం చెప్తున్నాం. నౌన్ ఎలాంటిది అనేది మనం చెప్తున్నాం. నౌన్ క్లవర్, ఇంటెలిజెంట్ అని చెప్తున్నాం మనం. ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్. నౌన్ ఎలా ఉంది చెప్పేది అడ్జెక్టివ్. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి నేను. గ్రేట్, ప్రిటీ, లార్జ్, బిగ్, స్మాల్. ఈ విధంగా ఇట్స్ గ్రేట్, అది చాలా గొప్ప పని. అది అంటే ఇట్ అంటే ఇక్కడ నౌన్, దాన్నే ప్రొనౌన్ కూడా అనుకోవచ్చు. అది ఎలా ఉంది చెప్తుంది, గ్రేట్ అని చెప్తుంది. ద బేబీ ఈజ్ ప్రిటీ, పాప చాలా ముద్దుగా ఉన్నది. ద బేబీ నౌన్. ఇక్కడ నౌన్ ఎలా ఉంది, ప్రిటీ. లార్జ్, దిస్ థింగ్ ఈజ్ వెరీ లార్జ్, we can't take it. Big, the box is so big. Small, book is small, I can put it in the bag. In this way. The frock is beautiful, the dress is beautiful. Similarly ఇక్కడ మనం కలర్స్ కూడా చెప్పుకోవచ్చు. The frock is red. ఫ్రాక్ ఎలా ఉంది, రెడ్ కలర్లో ఉంది. సో కలర్స్ కూడా అడ్జెక్టివ్స్ అనబడతాయి. నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ద verb. Now let us see verb. What is called a verb? Verb అంటే ఏమిటి? Verb tells us something being done. verb ఏం చెప్తుంది మనకి, ఆ సెంటెన్స్లో ఆ సబ్జెక్టు, ఆ నౌన్ ఏం పని చేస్తున్నది అనేది చెప్తుంది. ఆ పనిని మనము verb అంటాము. ఆ పనిని ఎగ్జాంపుల్స్ ఏంటి, రీడ్, రైట్, స్విమ్, వాక్ ఎట్సెట్రా. చాలా అన్నీ, ఏ పనైనా, రీడింగ్ చేయటము, రైటింగ్, స్విమ్మింగ్, వాకింగ్, స్పీకింగ్, టెల్, ఈ విధంగా. అయితే మనకు వర్బ్స్లో 4 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. వర్బ్స్లో కూడా 4 టైప్స్ ఉన్నాయి. అడ్జెక్టివ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వేరే వేరే నేర్చుకోవాలి. ఇంకా అదర్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్ నేను తర్వాత ఫ్యూచర్లో వాటి మీద కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన ఏం అవసరం ఉందో మీకు కమెంట్లో రాయండి. నేను అవి కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏ గ్రామర్ పాయింట్ ఎస్పెషల్లీ కావాలి, ఏదైనా లెసన్కి నోట్స్ కావాలి, ఏదైనా లెసన్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏ క్లాస్ అయినా పర్వాలేదు, ఫ్రమ్ 8th క్లాస్ టు ద పీజీ లెవెల్, బీటెక్, బీ ఫార్మసీ, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఆల్ దోస్. అవన్నీ కూడా గ్రామర్ పాయింట్స్ అయినా, లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయినా, లెసన్ నోట్స్ అయినా, everything I will provide. So let us see now adverb. Adverb. What is called adverb? Adverb tells how things are done. Adverb మనకి ఏం చెప్తుంది, how things are done. థింగ్స్ డన్, ఏదైతే పని జరుగుతుందో ఆ పనిని మనం వర్బ్ అంటాము. ఒక సెంటెన్స్లో వర్బ్ కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా ఆ పని ఎట్లా జరుగుతుంది అనేది కూడా ఉంటుంది మనకి. ఆ పని ఎలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ సెంటెన్స్ మనం చెప్పుకున్నాము, నౌన్.
అనేది మాట్లాడాము నౌన్ గురించి. ఆ నౌన్లో నుంచి ప్రొనౌన్ కూడా వస్తుంది. నౌన్కి బదులుగా ప్రొనౌన్ కూడా వాడవచ్చు అని కూడా మనం నేర్చుకున్నాము. అది నౌన్ ఎలా ఉంటుంది అని చెప్పేది అడ్జెక్టివ్ అని కూడా మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత మనము వర్బ్ గురించి మాట్లాడుతున్నాము. వర్బ్ అంటే పని. ఆ సెంటెన్స్లో మన ఏ పని చేస్తున్నామో దాన్ని వర్బ్ అంటాము. అది ఇక్కడ యాడ్వర్బ్ కూడా ఉంటుంది. ఆ పని ఎట్లా చేస్తున్నారు, ఆ పని ఎట్లా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్లోలీ, క్విక్లీ, వెల్, గుడ్, బెటర్, ఈ విధంగా వర్స్, వరస్ట్, బ్యాడ్, ఇవి కూడాను యాడ్వర్బ్స్. వర్బ్ ఎలా ఉంది అని చెప్పేది యాడ్వర్బ్. ఆ పని స్లోగా జరుగుతుందా, క్విక్గా జరుగుతుందా, వెల్ మంచిగా ఉందా, బ్యాడ్గా ఉందా, ఈ విధంగా. హీ వాక్స్ స్లోలీ, అతను స్లోగా నడుస్తున్నాడు. షీ మేడ్ ఇట్ క్విక్లీ, షీ కంప్లీటెడ్ ద వర్క్ క్విక్లీ, ఆమె ఆ వర్క్ క్విక్గా కంప్లీట్ చేసింది. కంప్లీటెడ్ ఇది వర్బ్. అయితే ఆ పని కంప్లీట్ అయ్యింది. ఎట్లా కంప్లీట్ అయ్యింది? స్లోగానా, క్విక్గానా, ఇన్ టైమా, లేటా, ఇవన్నీ కూడాను యాడ్వర్బ్స్. ఇంకా అగైన్ ఈ యాడ్వర్బ్స్లో టైమ్ యాడ్వర్బ్, ప్లేస్ యాడ్వర్బ్ ఇవి ఉంటాయి. అవి కూడా మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ చూద్దాము ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ అంటే ఏమిటి? ప్రిపోజిషన్ స్టాండ్స్ బిఫోర్ ఏ నౌన్. ప్రిపోజిషన్ ఒక నౌన్కి ముందు ఒక వర్డ్ ఉంటుంది, దాన్నే మనం ప్రిపోజిషన్ అంటాము. ఒక నౌన్ ఉంటుంది, నౌన్కి ముందు ఆ వర్డ్ ఉంటుంది. అదే ఏంటి ఆ ప్రిపోజిషన్స్? ఆన్, అపాన్, అండర్, బిట్వీన్, ఎట్సెట్రా. ఇట్లా ప్రిపోజిషన్స్ చాలా ఉన్నాయి, హండ్రెడ్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఎక్కువగా రీడింగ్ చేస్తూ ఉండాలి. ఇంగ్లీష్ ఆర్టికల్స్ చదువుతూ ఉండాలి, పేపర్ రీడింగ్ చేస్తూ ఉండాలి. మీకు ఏదైతే సబ్జెక్ట్ బుక్ ఉన్నదో ఆ లాంగ్వేజ్ బుక్ కూడాను థరోగా రీడింగ్ చేయాలి, థరోగా అండర్స్టాండ్ అవ్వాలి. ప్రతి లెసన్ మీనింగ్తో సహా, వర్డ్స్, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో సహాగా మీరు అర్థం చేసుకుంటూ రీడింగ్ చేయాలి. అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. వర్బ్స్లో ఎన్ని రకాల వర్బ్స్ ఎట్లా ఉన్నాయి, ఏ వర్బ్ని ఎట్లా చేంజ్ చేయాలి, ప్రిపోజిషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనం బట్టి పట్టలేము. కాబట్టి మనము చదువుతూ అని వాటిని ఐడెంటిఫై చేయగలగాలి. ఏది ప్రిపోజిషన్, ఈ సెంటెన్స్లో ప్రిపోజిషన్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత మనం సెంటెన్స్ మనం ఓన్గా తయారు చేసేటప్పుడు ఇక్కడ ప్రిపోజిషన్ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏ ప్రిపోజిషన్ పెట్టాలి అనేది కూడా మనకి అర్థం కావాలి. బికాస్ దెర్ ఆర్ సో మెనీ ప్రిపోజిషన్స్. ఆన్ ఉంటుంది, అపాన్ ఉంటుంది, రెండు కూడా సేమే. మీద, దాని మీద అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. కానీ ఆన్ ఎప్పుడు యూజ్ చేయాలి, అపాన్ ఎప్పుడు యూజ్ చేయాలి? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, బుక్ టేబుల్ మీద ఉన్నది. ద క్యాట్ జంప్డ్ అప్ ఆన్ ద టేబుల్, క్యాట్ టేబుల్ మీద జంప్ చేసింది. ఇది రెండు కూడా ఆనే, టేబుల్ మీదే మనం మాట్లాడుతున్నది. కానీ ఆన్ ఎందుకు అనాలి, అపాన్ ఎప్పుడు అనాలి? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నప్పుడు బుక్లో మోషన్ లేదు, యాక్షన్ లేదు, చలనం లేదు. దట్స్ వై వీఆర్ యూజింగ్ ద ప్రిపోజిషన్ ఆన్ దేర్ ఇన్ కేస్ ఆఫ్ ఏ బుక్. ద క్యాట్ జంప్డ్ అప్ ఆన్ ద టేబుల్, క్యాట్లో మోషన్ ఉంది, కదలిక ఉంది. సో అక్కడ మనం అపాన్ యూజ్ చేసాము. అంటే దీని అర్థం కదలిక లేని వస్తువులకి మనము ఆన్ యూజ్ చేయాలి, కదలిక ఉన్న వస్తువులకి మనం అపాన్ యూజ్ చేయాలి. ఈ విధంగా మనము వేరియేషన్ అర్థం చేసుకోవాలంటే మోర్ అండ్ మోర్ రీడింగ్ వీ హ్యావ్ టు డూ. డైలీ మీకు ఈ హ్యాబిట్ ఉండాలి. డైలీ న్యూస్ పేపర్ చదవాలి. మీకున్న బుక్కే, సిలబస్ బుక్కే థరోగా చదవాలి. లెసన్స్ అన్నీ థరోగా చదవాలి. ఖాళీగా కూర్చున్నప్పుడు రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి. అందులో ప్రొనౌన్సియేషన్ వస్తుంది, ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని ఐడెంటిఫై చేస్తూ చదవాలి మీరు. ఇంకా కావాలంటే, ఇంకా మీకు హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా మంచిగా నేర్చుకోవాలి అంటే ఒక్కొక్క లెసన్ తీసుకొని అందులో నుంచి వర్బ్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ తీసి పక్కన రాయండి. యాడ్వర్బ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రిపోజిషన్స్ ఎన్ని ఉన్నాయి, కంజంక్షన్స్ ఏమిటి, ఇంటర్జెక్షన్స్ ఏమిటి, నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, అడ్జెక్టివ్ ఏంటి, అన్నీ తీసి పక్కన రాయండి. ఈ విధంగా మీకు ఉన్న లాంగ్వేజ్ బుక్లో నుంచి ప్రతి లెసన్లో నుంచి ఈ విధంగా డివైడ్ చేశారంటే యూ విల్ గెట్ సో మచ్ నాలెడ్జ్. మంచిగా నాలెడ్జ్ వస్తుంది మీకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద. ఇదే విధంగా ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా గ్రామర్ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి విషయంలో కూడా మీరు ఇదే విధంగా ప్రాక్టీస్ చేశారంటే యూ విల్ బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీస్ ఆర్ ద బేసిక్ గ్రామర్ పాయింట్స్. ఇఫ్ యూ నో ఆల్ దీస్, ఈ బేసిక్ గ్రామర్ పాయింట్స్ని మీరు బాగా అర్థం చేసుకున్నారంటే మీరు ఏదైతే స్టడీస్లో ఉన్నారో ఆ స్టడీస్లో మంచి మార్క్స్ రావడమే కాకుండా మీకు ఇన్ ఫ్యూచర్ లైఫ్ లాంగ్ ఇది యూస్ఫుల్ అవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఏదన్నా ఆర్టికల్ రాసేటప్పుడు, ఏదైనా లెటర్ రైటింగ్ చేయాల్సి వస్తుంది మీకు ఇన్ ఫ్యూచర్.
లెటర్స్ రాయాల్సి వస్తుంది, ఏదైనా పారాగ్రాఫ్ రాయాల్సి వస్తుంది, ఏదైనా ఆర్టికల్ రాయాల్సి వస్తుంది, ఏదైనా కంప్లైంట్ రాయాల్సి వస్తుంది మీకు ఎలక్ట్రిసిటీకి, మున్సిపాలిటీకి. అట్లాగా మా ఏరియాలో నీళ్లు రావట్లేదు, మా ఏరియాలో కరెంటు రావట్లేదు అని ఇట్లా మీరు ఏమైనా హయ్యర్ అఫీషియల్కి లెటర్ రాయాల్సి వస్తుంది. ఆ విధంగా మీకు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్ రావటం చాలా అవసరం. సో వైల్ రీడింగ్ ఎనీ బుక్, మేబీ యువర్ స్టడీ బుక్ ఆర్ ఎనీ న్యూస్ పేపర్ ఆర్ ఎనీ మ్యాగజైన్, ఎనీ ఆర్టికల్, ఏదైనా మనకి మన రీడింగ్ హ్యాబిట్ ఉంచుకోవాలి. ఆ రీడింగ్లు ఇవన్నీ ఐడెంటిఫై చేస్తూ చదవాలి. ఓకే, సో దట్ ఈజ్ ప్రిపోజిషన్. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ జాయిన్స్ ద వర్డ్స్ టుగెదర్. కంజంక్షన్ ఏం చేస్తుందంటే వర్డ్స్ని జాయిన్ చేస్తుంది, వర్డ్స్ని జాయిన్ చేస్తుంది. ఇంకా మనం చెప్పవచ్చు చిన్న చిన్న సెంటెన్సెస్ని జాయిన్ చేసి ఒకే మంచిగా మీనింగ్ఫుల్ సెంటెన్స్గా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండ్, బట్, ఆల్సో, యాజ్, ఎట్సెట్రా. అంటే హీఈస్ వీక్ బట్ వాక్స్ ఫాస్ట్. అతను వీక్గా ఉన్నాడు కానీ ఫాస్ట్గా వాక్ చేస్తున్నాడు, ఫాస్ట్గా నడుస్తున్నాడు. ఈ విధంగా హీఈస్ వీక్, హీ వాక్స్ ఫాస్ట్. ఇట్లా మనకి 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ 2 సెంటెన్సెస్ని హీఈస్ వీక్ బట్ వాక్స్ ఫాస్ట్, వీక్గా ఉన్నా కూడా ఫాస్ట్గా నడుస్తున్నాడు అని ఇట్లాగా ఈ కంజంక్షన్ వర్డ్స్ యూజ్ చేసి చిన్న 2 సెంటెన్సెస్ని ఒకే సెంటెన్స్లో మనం రాసేయచ్చు. ఈ విధంగా మనకి గ్రిప్ ఉంటే గ్రామర్ మీద మనం మంచి మంచి సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. Similarly, last but not least, this is interjection. Interjection, last, the 8th one. Interjection ఏమిటి? ఇది ఇట్ షోస్ సర్ప్రైజ్. మనం చాలా రకాల సెంటెన్సెస్ రాస్తూ ఉంటాము. అందులో ఇది ఒక రకమైన సెంటెన్స్. అంటే ఇక్కడ మనం సర్ప్రైజ్ ఎక్స్ప్రెస్ చేస్తూ రాసే సెంటెన్సెస్లో ఏ వర్డ్స్ యూస్ చేస్తామో, ఎట్లాంటి సింబల్స్ యూస్ చేస్తామో అదే ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ మన సర్ప్రైజ్లో ఆశ్చర్యపోయి సడన్గా షాకింగ్లో చెప్పే వర్డ్స్ని ఇంటర్జెక్షన్ వర్డ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఓ, ఆహా, వావ్, హుర్రే, అలాస్. ఇవన్నీ కూడా సంతోషంలో ఆశ్చర్యంలో చెప్పేవి. అలాస్ అనేది సాడ్ మూమెంట్లో చెప్పేది. అలాస్, వి లాస్ట్ ద మ్యాచ్, అలాస్, హీ ఫెయిల్డ్, ఇన్ దిస్ వే. సో ఇంకో విషయం అబ్జర్వ్ చేయండి మీరు, ఈ ఇంటర్జెక్షన్ వర్డ్స్ తర్వాత ఎక్స్క్లమేటరీ సింబల్ ఉన్నది. ఇట్ మీన్స్ ఇంటర్జెక్షన్ వర్డ్స్ తర్వాత ఎక్స్క్లమేటరీ సింబల్ ఇవ్వటం చాలా అవసరము. ఈ ఆశ్చర్యపోయి చెప్పే వర్డ్స్ పక్కన ఎక్స్క్లమేటరీ, ఆశ్చర్యానికి చిహ్నం అనమాట అది. ఆ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉండటం అవసరం. ఒక లాంగ్ లైన్కి కింద ఒక చుక్క ఉంటుంది, అది ఎక్స్క్లమేటరీ సింబల్ అంటున్నాము. సో ఇవమ్మ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఐ హోప్ మీరందరూ బాగా అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో రాయొచ్చు. నేను ముందే చెప్పేశాను, మీకు ఎట్లాంటి గ్రామర్ పాయింట్ కావాలన్నా, మీకు ఏదైనా నోట్స్ కావాలన్నా, ఏదైనా లెసన్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, ఇఫ్ యూ ఆస్క్ మీ, మీరు చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నేను వేసిన వీడియోస్ అన్నీ మీకు ఇమీడియట్లీ 1 by 1 వస్తూ ఉంటాయి. సో మేక్ ఏ బెనిఫిట్ ఆఫ్ దిస్ గ్రామర్. ఈ గ్రామర్తో మీరు బెనిఫిట్ పొందుతారు అని నేను ఆశిస్తున్నాను. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.